విద్యాసింధి ఛానల్కు స్వాగతం సుస్వాగతం। మేము మా ఛానల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల కొరకు తెలుగు పాఠ్యాంశాలను రూపొందించి అప్లోడ్ చేయడం జరుగుతుంది। మరిన్ని వీడియోల కొరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను నొక్కినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది। పిల్లలు, మనం ఈరోజు 7వ తరగతి తెలుగు పాఠం 3వ పాఠం శతక శుద్ధ అందులోని 4వ పద్యాన్ని చెప్పుకుందాం। ఆ పద్యాన్ని చెప్పుకోబోయే ముందు కవి పరిచయం చూద్దాం। 4వ పద్యం నృకేసరి శతకంలోనిది। కవి కాకుత్సం శేషప్ప కవి। పిల్లలు చూడండి, మీరు స్క్రీన్పై చూడండి। 3-4 పద్యాలను రాసిన వాళ్ళు కాకుత్సం శేషప్ప కవి। ఇతను జైత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితమిచ్చిన సత్కవి, మంచి కవి। నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు। జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తి తెచ్చిపెట్టింది। ఇతనికి నరసింహ శతకం ఎక్కువ పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది। పిల్లలు, నేను ఒకసారి పద్యాన్ని చదువుతాను, మీరు చూడండి, స్క్రీన్పై చూడండి। ఏనుగు బోవంజూచి ధ్వనులెత్తుచున్ కుక్కలు కూయసాగుచో దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో ఆ నరుడల్గి వాండ్ర బదులాడునే ధర్మపురేను కేసరి। పిల్లలు, మళ్ళొక్కసారి వినండి। ఏనుగు బోవంజూచి ధ్వనులెత్తుచున్ కుక్కలు గూయసాగుచో, ఇక్కడ గూయసాగుచో అనద్దు, మళ్ళీ ఒకసారి అండి। ఏనుగు బోవంచూచి ధ్వనులెత్తుచున్ కుక్కలు కూయసాగుచో దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో ఆ నరుడల్గి వాండ్ర బదులాడునే ధర్మపురి నృకేసరి। పిల్లలు, ఒకసారి మనం కొంత వివరణ చెప్తాను చూడండి। ఏనుగు బోవన్ చూచి, ఏనుగు పోయేటప్పుడు, బోవన్ అరసున్న ఉంది చూడండి, ఏనుగు పోవన్ చూచి, ఏనుగు పోయేటప్పుడు చూచి ధ్వనులెత్తుచున్ కుక్కలు కూయసాగుచో, పెద్ద ధ్వనులతో కుక్కలు మొరుగుతే, కుక్కలు మొరిగినట్టయితే దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే, ఏనుగు ఆ కుక్కల మీద కోపగించుకొని వాటిని వెంబడించి తరుముతుందా? తరుమదు। ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి, కానీ మొరిగే ప్రతి కుక్కకు ఏనుగు వెంబడించి వాటిని తరుమదు। అదేవిధంగా మానవులందు సజ్జనుడు, మానవులందు, ఈ మానవుల్లో సజ్జనుడు మంచివాడు మత్తులు కొందరు గేలి చేయుచో, మత్తులు అంటే మూర్ఖులు కొందరు ఎగతాళి చేసినప్పుడు, అంటే మంచివాని వద్ద చేరి మూర్ఖులు కొందరు ఎగతాళి చేసినచో ఆ నరుడల్గి వాండ్ర బదులాడునే, ఆ సజ్జనుడు, ఆ మంచివాడు కోపగించుకొని వాళ్లతో వాదులాటకు దిగడు, వాళ్లతో వాదించబోడు। ఇదేంటిది? సజ్జనుని యొక్క, అంటే మంచి వాళ్ళ యొక్క స్వభావం। మనం భావం రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ ధర్మపురి నృకేసరి
అంటే మకుటం ఎక్కడుందో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. సంబోధన ఎక్కడ ఉంది? ధర్మపురి నృకేసరి అంటే ధర్మపురి నరసింహ. ఓ ధర్మపురి నరసింహ, ఏనుగు దారి వెంట వెళ్ళుతూ ఉంటే కుక్కలు పెద్ద ధ్వనులతో మొరుగుతూ ఉంటాయి. ఆ మొరిగినప్పుడు ఏనుగు వాటి మీద కోపగించుకొని వాటిని తరమదు. అదేవిధంగా సజ్జనులను కొందరు మూర్ఖులు చేరి గేలి చేసినప్పటికీ, ఎగతాళి చేసినప్పటికీ ఆ సజ్జనులు మంచివారు వాళ్ళ మీద కోపగించుకొని వాళ్ళతో వాదించుకోరు. ఇది దీని యొక్క భావం. ఇప్పుడు పిల్లలు మనం కఠిన పదాలు చూద్దాం. ఇందులో మీరు చూడండి, ధర్మపురి నృకేసరి అంటే ధర్మపురి నరసింహ. ధ్వనులెత్తుచు అంటే పెద్ద ధ్వనులతో. కూయసాగుచో మొరిగినచో. దందడి అంటే వెనుదిరిగి లేదా తరచుగా. మత్తులు అంటే మూర్ఖులు. అల్గి అంటే కోపించి. వాండ్రా అంటే వారితో. పిల్లలు ఒకసారి సంక్షిప్తంగా భావం చూద్దామా? మీరు చూడండి, ధర్మపురి నరసింహ, ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసినా అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జను యొక్క స్వభావము. చూశారు కదా పిల్లలు. ఆ తర్వాత 5వ పద్యాన్ని చూద్దాం. 5వ పద్యం వేమన శతకంలోనిది. ఆ శతకం యొక్క కర్త గురించి తెలుసుకుందాం, కవి గురించి. వేమన శతకం చూడండి పిల్లలు స్క్రీన్పై. వేమన. వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు. చూడండి, ప్రతి ఒక్కరికి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వేమన పద్యం తప్పకుండా వస్తుంది. వేమన సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవత విలువలు ఉంటాయి, మోరల్ వాల్యూస్ ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో అంటే ఉదాహరణలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. చూడండి, తేలికైన పదజాలంతో ఇతని పద్యాలు ఉంటాయి. చూడగానే వినగానే అర్థమయ్యే విధంగా ఉంటాయి. పిల్లలు ఒకసారి పద్యాన్ని చూడండి మీరు స్క్రీన్పై. తన మదిన్ కపటము కలిగిన తన వలనే కపటముండున్ తగ జీవులకున్. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. పిల్లలు మళ్ళొక్కసారి చదువుతాను వినండి. తన మదిన్ కపటము కలిగిన తన వలనే కపటముండున్ తగ జీవులకున్. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. పిల్లలు ఒకసారి నేను కొంత వివరిస్తాను, మీరు వినండి. ఇక్కడ వేమ అని ఉన్నది మకుటం. అంటే ఓ వేమ, తన మనసులో తన మదిన్ కపటము కలిగిన. అరసున్న వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, తన మదిన్. అరసున్న అంటే న్ శబ్దం వస్తుంది. తన మదిన్ ఆ గా ఏమవుతుంది? కాగా మారిపోతుంది. అంటే గజడ దబలు కచట తపలుగా మారుతాయి. ఇక్కడ చూడండి, ఓ వేమ తన మదిన్ కపటము కలిగిన. తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే తన వలనే కపటముండున్ తగ జీవులకున్. ఏమనుకుంటారు? ఇతర జీవుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనబడుతుంది. ఆ మనిషికి ఇతర జీవుల్లో కూడా మోసమే ఉన్నట్టు కనిపిస్తుంది. తన మది కపటము విడిచిన అంటే తన మనసులో కపటము విడిచిపెట్టినట్టయితే తనకెవ్వడు కపటి లేడు
ధరలో వేమ. ఈ లోకంలో తనకెవ్వడు కపటిలాగా కనిపించడు. తన మనసులో నుంచి మోసపు ఆలోచనలు, మోసపూరిత ఆలోచనలు తొలగించుకున్నట్టయితే ఈ లోకంలో అందరూ మంచి వాళ్ళలాగానే కనబడతాడు. కపటి కనిపించడు, మోసగాడే కనిపించడు. అంటే మన మనసు ఎలా ఉంటే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది. పిల్లలు ఒకసారి ఇందులో కఠిన పదాలు చూడండి. కపటము. కపటపు అంటే మోసపు ఆలోచనలు. తగజీవులకున్ అంటే ఇతర జీవుల్లో కూడా కపటి లేడు, మోసగాడుగా కనిపించడు. చూడండి పిల్లలు, మనం దీనికి సంబంధించిన భావాన్ని సంక్షిప్తంగా చూద్దాం. ఒకసారి చూడండి. ఓవేమ, తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సు నుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా. చూడండి పిల్లలు, ఇప్పుడు మనం 6వ పద్యాన్ని చెప్పుకుందాం. ఈ 6వ పద్యాన్ని చెప్పుకోబోయే ముందు ఆ కవి గురించి తెలుసుకుందాం. 6వ పద్యం నగ్న సత్యాలు శతకంలోనిది. చూడండి, నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. కవి పేరేంది? రావికంటి రామయ్య గుప్తా. ఇతని బిరుదు కవిరత్న. ఈయన బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. ఇతడు కవి యొక్క జననం 17/6/1936. 33వ నెల 2009లో పరమపదించారు. చూడండి పిల్లలు, ఇప్పుడు ఒకసారి పద్యాన్ని చూద్దాం. ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధగనక, కష్టపెట్టువారు కలకాలముందురా కల్లగాదురావి కంటి మాట. పిల్లలు మళ్ళొక్కసారి చూడండి. ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధగనక, కష్టపెట్టువారు కలకాలముందురా కల్లగాదురావి కంటి మాట. పిల్లలు ఒకసారి వివరిస్తాను వినండి. ధనమదమ్ము అంటే నాకే ధనము ఉందనే గర్వం చేత, ధనగర్వం చేత దానవుండైపోయి రాక్షసుడుగా మారిపోయి, అంటే ధనగర్వంతో రాక్షసుడుగా మారిపోయి పేదవాడు పడెడు బాధగనక, పేదవాడు పడేటువంటి బాధ పట్టించుకోకుండా, పేదవారు బాధపడుతున్నా పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, కష్టపెట్టువారు కలకాలముందురా వాళ్ళను ఇంకా కష్టపెట్టేవారు, వాళ్ళు బాధపడుతున్నా పట్టించుకోకుండా పేదవారిని ఇంకా కష్టపెట్టేవారు కలకాలముందురా ఎల్లకాలము వాళ్ళు ఈ భూమి మీద జీవించి ఉంటారా. కల్లగాదురావి కంటి మాట. ఇది కళ్ళ కాదు, ఇది అబద్ధం కాదు, ఇది నిజం. పిల్లలు ఇప్పుడు కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. మదమ్ము అంటే గర్వము, దానవుడు అంటే రాక్షసుడు, కళ్ళగాదు అంటే అబద్ధం కాదు అంటే నిజము అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఒకసారి ఈ సంక్షిప్తంగా భావం చూద్దాం. ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక వారిని కష్టాలు పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా, ఇది నిజమని కవి భావన. పిల్లలు ఒకసారి ఆలోచించండి, చెప్పండి, ప్రశ్నలు చూడండి. ఏ గుణాలు అలవర్చుకుంటే మనలోని కపటము
తొలగిపోతుంది. మీరు సొంత మాటల్లో ఒక 5 వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి. ఏ గుణాలు మనము అలవర్చుకోవాలి? ముఖ్యంగా ఇతరులకు సహాయం చేసే గుణం, పరోపకార గుణం, అందరితో స్నేహంగా ఉండే గుణం, సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం, ఇట్లాంటి గుణాలు అలవాటు చేసుకుంటే మనం మన మనసులో నుంచి కపటం తొలగించుకోవచ్చు, మోసపూరిత ఆలోచనలు తొలగించుకోవచ్చు. సజ్జనుల లక్షణాలు ఏమిటి అంటే మంచివారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఉంటే మంచివారు అంటే అందరితో మర్యాదగా ఉండాలి, దానగుణం కలిగి ఉండాలి, అనవసరంగా ఇతరులతో వాదించకూడదు, ఇలాంటి లక్షణాలు ఉండాలి. మరికొన్ని మీరు రాయండి మీకు తెలిసినవి. గేలి చేయడం అంటే మీకు ఏమర్థమైంది అంటే గేలి చేయడం అంటే ఇతరులను ఎగతాళి చేయడము అంటే అనగా వారిని చులకనగా చూడడం అంటే చులకనగా చేసి మాట్లాడడం, తక్కువగా చేసి మాట్లాడడం. మీరు సొంత మాటల్లో రాయండి. ధనమదమ్ము వంటి ఏ ఏ గుణాలు కలిగి ఉంటే దానవులు అవుతారు అంటే ధనం అనే గర్వము, ధనబలంతో పాటు మతపిచ్చి, అధికారం, కులబలం ఇవన్నీ ఉంటే మనిషి రాక్షసుడు అవుతాడు, దానవులు అవుతారు.